వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఆయిల్ ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్, సాల్ట్, పసుపు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిపోయాక మునక్కాయలు వేయాలండి. కలపెట్టేద్దాం. కాసేపు ఇలా ఫ్రై చేయాలండి. మునక్కాయలు కొంచెం మెత్తపడే వరకు. అప్పుడు కొంచెం ఉప్పు పట్టి బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట కర్రీ. మునక్కాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేద్దాం. కలుపుకోవాలి. గ్యాప్ పెట్టేసి కాసేపు ఉడకనిద్దామండి. ఇలా ఉడికిపోయాక కొంచెం కారం అండి. ఇంతకుముందు ఎక్కువ కారం తినేవాళ్ళము. పిల్లలు పుట్టాక అలాగా కారం తగ్గించిన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. నిన్న నేను పచ్చిమిర్చి కారం చేశాను కదండి, అది కొంచెం వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసి కలిపేస్తున్నానండి. ఆ కారం ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వెల్లుల్లి దంచి చేస్తున్నాను. మీకు కావాలంటే వాటర్ వేసుకోండి, నేను వేయట్లేదు. కొంచెం ధనియా పౌడరు కలిపేసి 2 minutes ఉంచితే కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ కొంచెం కొత్తిమీర అంటే వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్గు కూడా సరిపోదండి దీని ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.